వీడియోలో చూసుకుంటే నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నా కాబట్టి వీడియో సగం సగం చూసి ఒక ఒపీనియన్‌కి రాకండి. మా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నువ్వు చేసింది తప్పుడు వీడియో. అసలు ఇలాంటివి లేవు. ఇది కాదు అని కామెంట్ చేసే ముందు వీడియో మొత్తం చూసి ఒక కంక్లూజన్‌గా వచ్చి కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియోలో చూసుకుంటే పుట్టపర్తి సాయిబాబా గారు నోట్లో నుంచి ఒక బంగారపు కలర్‌లో ఉన్న స్టోన్ గాని, శివలింగాన్ని కావచ్చు బయటకి తీసినట్టు మనకు అనిపిస్తుంది కదా! సో, అది ఎప్పుడు ఒక 23 ఇయర్స్ బ్యాక్ అంటే 2002లో అప్పట్లో అలా తీశారు. సో, అప్పటి జనాలకు వాళ్ళకి తెలియదు. అది ఎలా వచ్చిందంటే నిజంగానే నోటి నుంచి వచ్చిందేమో అని అనుకున్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే అందరికీ తెలుసు అది ఎలా వచ్చిందో. అది ఎలా వచ్చిందంటే ఇప్పుడు స్వామివారు చూసుకుంటే వాటర్ తాగి కొంచెం డ్రింక్ చేసి ఇలా కొంచెం ఒలికించుకొని సో కర్చీప్‌తో అయితే క్లీన్ చేసుకుంటాడు. సో ఇక్కడ ఆ మహాత్యం ఆ శివలింగం ఎక్కడ రెడీగా ఉంటుందంటే ఆ కర్చీప్‌లోనే రెడీగా పెట్టి ఉంటుంది. సో దాన్ని ఇలా వాటర్‌ని ఇట్లా తుడుచుకున్నట్టు చేసి సో నోట్లో వేసుకొని తర్వాత కొంతసేపు ఇట్లా కొంచెం యాక్టింగ్ చేసి తర్వాత బయటికైతే తీస్తాడు. సో ఇక్కడ నేను పుట్టపర్తి సాయిబాబాని తప్పుగా మాట్లాడట్లేదు. సో అక్కడ జరిగింది చెప్తున్నా. ఇప్పుడు షిరిడి సాయిబాబా గారు చూసుకుంటే నీటితో దీపాలు వెలిగించడం, కాలు బొటనల వేలు నుంచి నీటిని రప్పించడం, నిప్పుని సృష్టించడం, రోగాల్ని నయం చేయడం లాంటివి చేశారు. సో అలా చేసి అయితే భక్తులను అయితే తన దగ్గరికి వచ్చేలాగే చేసుకున్నాడు. సో ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా గారు కూడా తన భక్తుల్ని తన దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? కొన్ని మహిమలు మాయలైతే చేయాలి కాబట్టి నోట్లో నుంచి లింగాలు తీయడం, చేతి నుండి విభూది రప్పించడం, చేతి నుండి వాచీలు, ఉంగరాలు, సో కొన్ని నెక్లెస్లు సో వాటినైతే అట్లా సృష్టించి జనాలకి ఇవ్వడం. ఇప్పుడు ఆ విభూదిని చూసుకుంటే విభూదిని కొంతమంది జనాలకైతే ఇలా ఇచ్చేవాడు. సో ఆ విభూదిని తీసుకువెళ్ళి ఇంట్లో వాళ్ళకు అంటే రోగాలతో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళ రోగాలైతే నయమయ్యేవి. ఇక్కడ ఆ విభూదిలో ఉన్న పవర్ ఏం కాదు. దేవుడిచ్చి అదే పుట్టపర్తి సాయిబాబా గారు ఇచ్చిన దాంట్లో ఉన్న పవర్ ఏం కాదు. భక్తుల నమ్మకం. ఇప్పుడు భక్తులు చూసుకుంటే ఆ విభూదిని చూసుకుంటే పెట్టుకున్న తర్వాత ఓకే నాకు నయమవుతుంది బాబా గారు ఇచ్చారు అనే నమ్మకంతో ఉంటారు. మనకు జ్వరం వచ్చినప్పుడు చూసుకుంటే మన ఇంట్లో వాళ్ళు ఒక స్వామీజీల దగ్గరికి వెళ్ళి తాయెత్తు చేతికి కానీ నడుముకు ఇక్కడ మొలదారం కానీ తాయెత్తు కట్టేవాళ్ళు కదా చిన్నప్పుడు. సో మీకు కూడా కట్టే ఉంటారు. సో అవి ఏంటంటే ఆ తాయెత్తులో ఏం పవర్ ఉండదు. బట్ వాళ్ళు అక్కడ తాయెత్తు ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే నా దగ్గర తాయెత్తు ఉంది నాకు తగ్గిపోతుంది నేను నేను సేఫ్గా ఉన్నట్టే అనే ఒక ధైర్యంతో ఉంటారు. సో ఆ ధైర్యం వల్లనే ఆ ప్రాబ్లమ్స్ అయితే పోతాయి. సో ఇక్కడ ఈ విభూది పవర్ కూడా అంతే. ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా గారు జనాల్ని మోసం చేసి డబ్బులు సంపాదించాడు అని నేను అనట్లేదు. సాయిబాబా గారు చూసుకుంటే ఎన్నో మంచి పనులు చేశారు, చాలానే చేశారు. సో అవి ఇప్పటికి కూడా యూజ్ అవుతున్నాయి. సాయిబాబా గారు చూసుకుంటే తనకు వచ్చిన డొనేషన్స్తో అన్ని మంచి పనులే చేశారు. ఆ మంచి పనుల లిస్ట్ చూసుకుంటే ఎన్నో ఉంటాయి. సో ఆయన చేసిన సేవలే ఎన్నో. ఆ సేవల్లో చూసుకుంటే 1954లో పుట్టపర్తిలో హాస్పిటల్ని నిర్మించారు. 1971లో అనంతపురంలో మహిళా డిగ్రీ కళాశాల, 1978లో బెంగళూరులో పురుషుల డిగ్రీ కళాశాల, 1965లో సత్యసాయి సేవా సమితిని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో సత్యసాయిబాబా సంస్థలు ఉన్నాయి. సత్యసాయి ఆడిటోరియం, ప్లానిటోరియం, సత్యసాయి ధర్మస్తూపం, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, 100 కోట్లతో 100 ఎకరాల విస్తీర్ణం గల భూమి, అదే 100 ఎకరాల్లో 100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇలా చాలానే చేశారు సాయిబాబా. అంటే పుట్టపర్తి సాయిబాబా గారు ఇలా చాలానే చేశారు. ఇలా తన దగ్గర ఉన్న డబ్బుతో అన్ని మంచి పనులు చేశారు. సో ఇన్ని వేల కోట్లు అలా అంత ఖర్చు పెట్టాడు కదా. సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు డొనేషన్ చేశారంటే మన దేశపోలు అయితే ఎక్కువ డొనేట్ చేయలేదు, పక్క దేశపోలే ఎక్కువ డొనేట్ చేశారు. సో వాళ్ళ లిస్టు చూసుకుంటే చాలానే ఉన్నాయి. బట్ కొందరి పేర్లు అయితే బయటకు వచ్చాయి కాబట్టి వాళ్ళ పేర్లు చూసుకుంటే జీవి శెట్టి ఒక ఎన్ఆర్ఐ 2009లో ఇండోర్ స్టేడియం కోసం 25 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. యుఎస్ఏలో తెగరాటి అనే సాయి భక్తుడు హాట్ రాక్ కాఫీ బార్ను అమ్మి 108 బిలియన్లకైతే సేల్ చేసి 200 కోట్లను అయితే 1990లో పుట్టపర్తి సత్యసాయి హాస్పిటల్కి అయితే విరాళంగా ఇచ్చాడు. ఇండోనేషియాలో మిలై తురే అనే భక్తుడు 2010లో 50 కోట్లను విరాళంగా ఇచ్చాడు. 1996లో సత్యసాయి ట్రస్టు కరువు పీడిత అనంతపురం జిల్లాలోని 755 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసేందుకు 400 కోట్లను ఖర్చు చేసింది.
సో ఇలా సాయిబాబా గారు చూసుకుంటే తన దగ్గర ఉన్న డబ్బుని మొత్తం ఇలా సేవలకే ఖర్చు పెట్టాడు. అందుకే సాయిబాబాని ఎవరు కూడా ఫేక్ బాబా, మంచోడు కాదు అని అయితే ఎవరు కూడా అనరు. అందరూ దేవుళ్ళలాగే చూస్తారు. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఆయనకు వచ్చిన డబ్బుని కూడా సో ఇలా ఖర్చు చేశారు కాబట్టి ఆయన దేవుడు అంటున్నారు. ఇది కూడా నిజమే. మనకు మంచి చేసింది ఎవరైనా దేవుడే కదా. పుట్టపర్తి సాయిబాబా గారి గురించి మరికొన్ని విషయాలు చూస్తే, ఆయన జననం గురించి చూస్తే, సాయిబాబా గారి తల్లి ఆమె గర్భం దాల్చేటప్పుడు చూసుకుంటే ఆమె రాత్రి కలలో ఒక నీలిరంగు కాంతి ఆమె శరీరంలో లీలమవుతున్నట్లు ఆమెకు అనిపించిందట. ఆ తర్వాతి రోజు గర్భం దాల్చింది. బిడ్డ పుట్టేటప్పుడు ఇంట్లో ఉండే సంగీత వాయిద్యాలు వాటంతట అవే మోగాయట. బిడ్డ జననం తర్వాత పక్కలో ఒక నాగుపాము కూడా దర్శనమిచ్చిందట. కొందరు భక్తులు చూసుకుంటే నాగరాజు అని కూడా పిలుస్తారు. ఆ సాయిబాబాకు చూసుకుంటే 10 సంవత్సరాల వయసులో ఒక తేలైతే కుడుతుంది. సో అలా తేలు కుట్టడం వల్ల సాయిబాబా గారు చూసుకుంటే విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. సరిగ్గా అన్నం తినకపోవడం, ఎప్పుడూ సమాజ స్థితిలో ఉండడం, ఎవరితోని ఎక్కువ మాట్లాడకపోవడం లాంటివి అయితే చేసేవాడు. ఆ పుట్టపర్తి గ్రామంలో చూసుకుంటే ఒక చెట్టు అయితే ఉండేది. సో ఆ చెట్టు కింద కూర్చొని అయితే ధ్యానం చేసేవాడు ఎప్పటికీ. ఊళ్ళో వాళ్ళందరూ చూసి ఏంటి ఒక పిల్లాడు ఇలా ఎందుకు చెట్టు కింద ధ్యానం చేస్తున్నాడని వెళ్ళి అతన్ని అడగగా, సో సాయిబాబా గారు చూసుకుంటే ఎలాంటి సమాధానం లేదు. సో అతను ఆ ధ్యానంలో అయితే నిమగ్నం అయిపోయాడు. సో సరేలే అని అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ న్యూస్ చూసుకుంటే చుట్టుపక్కల అన్ని ఊళ్ళకి చేరి అప్పుడు సత్య సాయిబాబా గారు నేను షిరిడి సాయిబాబా 2వ అవతారాన్ని అని అయితే ప్రకటించుకున్నాడు. భారతదేశం అంతా తిరగాలి, నాకు పని ఉంది అని అయితే వెళ్ళేశాడు. ముందుగా చూసుకుంటే దక్షిణ భారతదేశం అయితే తిరిగాడు. తర్వాత దేశం మొత్తం తిరిగాడు. అందరికీ ఆధ్యాత్మికత, దేవుడి మార్గదర్శకం చెప్తూ సత్యం, పాపం, పుణ్యం గురించి మొదలుపెట్టాడు. సో అలా మొదలుపెట్టి దేశమంతా భక్తులు సంపాదించుకున్నాడు. ఇంకా విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళను కూడా తన గురించి తెలిసేలా చేశాడు. సో అతను ఎప్పుడు కూడా కులం గురించి అయితే మాట్లాడలేదు. సో అందరంతా అన్ని కులాల వారు ఒక్కటే. సో కుల సమ్మేళనాలు అయితే చేశాడు. చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పుడు కూడా ప్రజలు యూజ్ అవుతున్నాయి. పొలిటీషియన్స్, క్రికెటర్స్, సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా పుట్టపర్తి సాయిబాబా భక్తులే. ఇంకా పుట్టపర్తి సాయిబాబా గురించి చెప్పవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సో ఆయన మరణం గురించి కావచ్చు, ఆయన వెంటిలేటర్పై 10 రోజులు ఉన్నాడు కదా. సో వాటి గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్సే ఉన్నాయి. బట్ ఆ టాపిక్ పైన యూట్యూబ్లో కొన్ని వందల వీడియోస్ చేశారు. మళ్ళీ అలా అదే రిపీట్ చేస్తే బాగోదు కాబట్టి వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే పుట్టపర్తి సాయిబాబా అంటే 3వ అవతారం ప్రేమ్ సాయిబాబా అని అయితే చెప్పాడు. సో ఆ ప్రేమ్ సాయిబాబా అవతారం అని కొందరైతే ఫేక్ అయితే నమ్మిస్తున్నారు. సో వాళ్ళ గురించే వీడియో ప్రేమ్ సాయిబాబా. సో అది చేస్తా, ఇవాళ అయితే స్క్రిప్ట్ రాస్తున్నా. సో వచ్చేస్తుంది, ఒక 2 డేస్లో అయితే వచ్చేస్తుంది. సో వెయిట్ ఫర్ ఇట్. అంతే ఇవాళ వీడియో అయితే. బై బాయ్.